Good morning. Good morning. Good morning. Good morning. Good morning. Good morning. Right, నా పేరు దేవేందర్. నా ప్రాంతం వచ్చేసి ఆదిలాబాద్. బిఫోర్ వెస్టీజ్ ఒక అవకాశం నిజంగా చెప్పాలంటే వెస్టీజ్ రాకముందు నా క్వాలిఫికేషన్ ప్రకారం చూస్తే నేను చదివింది డిగ్రీ. రైట్, డిగ్రీ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి ఖచ్చితంగా జాబ్ చేయాలి, జాబ్ చేస్తేనే లైఫ్ నడుస్తుంది అన్న ఒక ఆలోచనతోటి డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళిపోయినా. ఒక మైక్రో ఫైనాన్స్ సెక్టర్లో దాదాపుగా 5 నుంచి 6 సంవత్సరాలు పనిచేసిన. ఫస్ట్ బేసిక్ శాలరీ 18,000 రూపాయలతో స్టార్ట్ అయినా. పొద్దున 6:30కి సంతకం పెట్టాలి, ఫీల్డ్లో ఆఫీస్కి వెళ్ళాలి, 6:30కి సంతకం పెట్టాలి. పొద్దున్న సాయంత్రం దాకా చేస్తే నెల కష్టపడితే 1,800 రూపాయలు వచ్చాయి. అలాంటి సిచ్యువేషన్లో ఎందుకోసం అంటే జాబ్ అవసరం, డబ్బు అవసరం, డబ్బు ఉంటేనే లైఫ్ గడుస్తుంది అనుకున్న టైంలో అలా వర్క్ చేస్తూ మెల్లమెల్లగా అందులో హైయెస్ట్ నేను దాదాపు 20,000 ప్లస్ ఇన్కమ్ తీసుకున్నాను అక్కడ. రైట్, అంటే అక్కడ జాబే, ఎంత కష్టపడ్డా జాబే అది. రైట్, బట్ ఒక నా మైండ్ సెట్ ఏముంటుందంటే జాబ్ కాకుండా మనం ఎంత కష్టపడితే అంత డబ్బు సంపాదించాలి. అంటే మనం ఎంత పని చేస్తే అంత డబ్బు రావాలి. కానీ బయట చూసుకుంటే ఎంత కష్టపడు ఎంత వస్తుంది, ఫిక్స్డ్ శాలరీ, ఎంత చేసినా కూడా అంతే వస్తుంది. అలాంటి ఆలోచన ఉన్నటువంటి నేను ఒకరోజు ఒక ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్పింది, ఇలాంటి ఒక బిజినెస్ అవకాశం ఉంది, ఒకసారి వచ్చి వింటే నీకు అర్థమవుతుంది అని చెప్పింది. అప్పుడు నా మైండ్ ఏమనిపించిందంటే ఆల్రెడీ నేను ఆ మైక్రో ఫైనాన్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ నేను 10,000 రూపాయలకి ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ఆపరేటర్గా జాయిన్ అయ్యాను. అక్కడ జాబ్ అయిపోయింది. మళ్ళీ ఒక 10,000 రూపాయలకి నా కెరీర్ని స్టార్ట్ చేసిన. పొద్దున 9 గంటలకు వెళ్తే 7 గంటల దాకా పని చేస్తే నాకు వచ్చేసి 10,000. రైట్, అలా చేస్తున్న టైంలో ఫ్యామిలీ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఆయన మీద ఎట్లా అంటే ఈయన ఏం చేసినా కూడా మన మంచి కోసమే చేస్తాడు, ఎవరిని మోసం చేయడు అన్న ఒక ఆలోచనతోటి నేను బైన్సాలో వర్క్ చేసేది. బైన్సా నుంచి ఆదిలాబాద్కి ఈ మీటింగ్ వినడానికి వెళ్ళినాను. అంటే దాదాపుగా 150 కిలోమీటర్లు ఈ మీటింగ్ వినడానికి వెళ్ళినది. చాలామంది ఈరోజు మన ఫ్రెండ్స్ కాల్ చేస్తారు, ఒక మీటింగ్ ఉంది, ఒక బిజినెస్ అవకాశం ఉంది, ఒకసారి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే నేను బిజీ ఉంటాను, బయట నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది. ఒక్కొక్కరు ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తారు. కరెక్ట్ టైం వరకు వస్తా అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ప్రాబ్లం చెప్పిన తప్పించుకున్నా అంటారు. 100% ఎవరు మోసం చేసుకుంటున్నారు? ఎవరిది వాళ్ళకి మోసం చేసుకుంటారు 100%. బట్ ఈ రోజు ఈ హాల్లో కూర్చున్న వాళ్ళందరూ అదృష్టవంతులు. లాస్ట్ అర్థమైతే నేను కూడా ఆ రోజు ఇలాగనే నేను మీటింగ్కి వెళ్ళి కూర్చున్నా. నేను వెళ్ళి కూర్చున్నది లాస్ట్లో, ఎందుకంటే ఫ్రెండ్ కోసం ఒకసారి వెళ్ళి వింటే పని అయిపోతుంది, మళ్ళీ ఒకసారి ఫోన్ చేయడు, రమ్మని చెప్పాడు అన్న ఆలోచనతోటి వెళ్ళిన వ్యక్తిని. దాదాపు 50 నుంచి 60 మంది మీటింగ్ హాల్ ఉంది. అక్కడ కూడా సేమ్ కండిషన్స్, ఫోన్ సైలెంట్లో పెట్టండి అంటే నేను ఫోన్ సైలెంట్లో పెట్టండి. ఎందుకోసం? నా కోసం నేను పోలేదు, ఎవరి కోసం పోయినా? ఫ్రెండ్ కోసం పోయినా. రైట్, అలా నేను వింటున్నా. అక్కడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, రైట్, ఒక లేడీ కరీంనగర్ మేడంని, లీలావరం మేడం అని చెప్పి ఆమె హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది. రైట్, వాళ్ళ హస్బెండ్ ఏమో పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశాడు. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆ మేడం ఆ రోజు జనవరి 2018లో నేను ఈ మీటింగ్కి వెళ్ళినప్పుడు మేడం వచ్చింది. మేడం వచ్చి మాట్లాడుతుంటే నాకు ఒకటి ఏమనిపించిందంటే ఆమె గురించి చెప్తుంది, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను అక్కడ జాబ్ చేస్తూ ఇక్కడ పార్ట్ టైం ఈ బిజినెస్ టేకప్ చేసిన, ఈ బిజినెస్ చేస్తున్నా, నెలకి 40,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నా అని చెప్పి మేడం చెప్పినప్పుడు నా మైండ్ ఏమనిపించిందంటే ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకటి, హెల్త్ డిపార్ట్మెంట్ 2. ఈ ప్రొడక్ట్స్ వింటుంటే అన్ని హెల్త్ సంబంధించినవి ఉన్నాయి. మేడం మాట ఎవరన్నా వింటారు. ఎందుకోసం అంటే ఆమె డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, ప్లస్ ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ. మరి నేను కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నా, నా మాట ఎవరు వింటాడు అని ఫస్ట్ నా మైండ్లో డౌట్ స్టార్ట్ అయింది. ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు, నా మైండ్లో డౌట్ అనేది స్టార్ట్ అయ్యింది. మన వల్ల అయ్యే కాదు. ఎందుకంటే పొద్దున 9 గంటలకు వెళ్తే 7 గంటల దాకా అక్కడే టైం. మళ్ళీ ఇంటికి వస్తాం, ఫ్రెష్ అప్ అవుతాం, తింటాం, మళ్ళీ వంటాం, మళ్ళీ లేస్తాం, మళ్ళీ పొద్దున రొటీన్ లైఫ్, టైం ఉండదు అని మళ్ళీ ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే 9 నుంచి 7 గంటల దాకా పనిచేసిన తర్వాత మళ్ళీ టైం ఎక్కడ ఉంటుంది? ఆలోచిస్తే టైం ఉంటుంది, కానీ నేను ఆలోచిస్తలేను కదా. అతను కాదని నేను ముందే డిసైడ్ అయిపోయినా. అలా ఈ బిజినెస్ని మొత్తం ప్లాన్ అయిన తర్వాత నేను ఒకటి దగ్గర కనెక్ట్ అయినట్టు ఏంటంటే ఆ ప్లాన్లో
మెయిన్ హెల్త్ సంబంధించిన దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రోగాలు అనేవి పెరిగిపోతుంది, రైట్? రోగాలు పెరుగుతున్నాయి, డాక్టర్స్ పెరుగుతున్నాయి, హాస్పిటల్ పెరుగుతున్నాయి. మరి రోగాలు పెరుగుతున్నప్పుడు హాస్పిటల్ డాక్టర్స్ పెరిగితే రోగాలు తగ్గాలి, కానీ రోగాలు పెరుగుతున్నప్పుడు కారణం ఏంటి? ఆ మేడం చెప్పిన దాని గురించి నిజంగానే 100% బయట మనం తీసుకుంటున్న ప్రతి ఫుడ్ కానీ మనం తీసుకుంటున్న పొద్దున్న లేచి నుంచి పడుకునే మనం వాడుతున్న వస్తువులు అన్నీ కూడా కల్తీ వస్తువులు, కెమికలైజ్ వస్తువులు వస్తున్నాయి. కాబట్టి రోగాలు అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి. రైట్, ఇదేదో బాగుంది. నేను ఒకటే చెప్పిన, నా వల్ల బిజినెస్ చేయడం కాదు, నాకు అంత టైం లేదు, నాకు అంత ఓపిక కూడా లేదు. ఫ్రెండ్ ఏమన్నాడంటే, సరే నువ్వు బిజినెస్ చేయకు, నేను ఎవరు బిజినెస్ చేయమంటున్నాను హ్యాపీ. ఎందుకంటే మళ్ళీ నేను చేయను కావాలి, మళ్ళీ ఒక నలుగురికి చెప్పాలి, ఈ సిస్టమ్ అనిపిస్తుంది. ఎస్ఆర్లో నేనేమన్నా బిజినెస్ చేయాలి, మరి ఏం చేయాలో చెప్పాలి. నీ ఆధార్ కార్డు ఇవ్వు, ఆధార్ కార్డు ఎక్కడ తీసుకోవాలని చెప్పి ఆధార్ కార్డు ఇచ్చేసిన, జాయిన్ అయినా. ఇప్పుడు ఏం చేయాలంటే, నీ ఇంటికి కావాల్సిన వస్తువులు నువ్వు ఎక్కడ కొనుక్కుంటావు అని అడిగింది. నేను కిరాణా షాప్లో, సూపర్ మార్కెట్లో కొనుక్కుంటున్నాను. మరి అక్కడ కొనుక్కునే బదులు ఒకసారి వెస్టీజ్లో కొనుక్కోవాలి. సార్ ఇదైతే పెద్ద పని కాదు, ఎస్ఆర్లో బయట కొనుక్కునే బదులు వెస్టీజ్లో కొనుక్కుంటాం, షాప్ చేంజ్ చేస్తున్నారు. సరే అని చెప్పి ప్రొడక్ట్స్ తీసుకెళ్ళిన, ఇంట్లో సంబంధించిన వస్తువులు తీసుకుపోయినా, కుకింగ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది, రైట్, టీ పౌడర్, పేస్ట్, సోపు, ఇవన్నీ తీసుకుని ఒక 2000 రూపాయల వస్తువులు ఇంటికి కావాల్సిన కొనుగోయినా తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టేసి, ఫస్ట్ అక్కడ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ అనేది చూసి మా ఇంట్లో చూసిన తర్వాత, అంతకుముందు ఇవి తీసుకోకముందు సన్ఫ్లవర్ ఆయిల్ వాడేది, రైట్? సన్ఫ్లవర్ ఆయిల్కి ఈ ఆయిల్ చూసిన రకాల ఇంట్లో కొత్తగా అనిపిస్తుంది. ఈ ఆయిల్ ఏదో కొత్తగా పట్టుకొచ్చి అని చెప్పి ఇంట్లో వెళ్ళి స్టార్ట్ అయ్యింది. అది కలర్ చూస్తే కూడా ఎట్లా ఉంటుందంటే, మనదేమో రెడ్ కలర్లో ఉంటుంది, బయటదేమో ఎల్లో కలర్లో ఉంటుంది. ఇక మా వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే మీటింగ్ విన్నది నేను, తెలుసుకున్నది నేను, కానీ ఇంటికడ తెలియక ఈ ఆయిల్తో వంట చేయమంటే చెయ్యదు. దాదాపుగా ఒక వారం రోజుల వరకు నేను స్పెషల్గా కర్రీ చేసుకొని ఆ ఆయిల్ తిన్నా. ఎందుకంటే ఇంట్లోకి ఏమనిపిస్తుంది అంటే, ఏదో కొత్త కొత్త తీసుకొస్తున్నాడు, ఈ వాడితే ఏమన్నా అవుతుందేమో అన్న ఒక ఆలోచనతోటి ఆయిల్ వాడిన వారం రోజులు ఇంట్లో ఉన్న ఆయిల్ అంతా అయిపోయింది, వేరే ఆయిల్ సన్ఫ్లవర్. ఆ తర్వాత ఈ ఆయిల్ ఆప్షన్ నేనే తీసుకురావాలి, ఇక నేను వేరే ఆయిల్ తీసుకురాలేదు. ఇప్పుడు అదే మన రైస్ బ్రాన్ ఆయిల్ ఇప్పుడు దాదాపుగా 3 సంవత్సరాల నుండి కంటిన్యూ చేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే వండర్ రిజల్ట్, రైట్? మా బాబుకి హెల్త్ ప్రాబ్లం ఉండే, ఎవ్రీ మంత్ ఏదో ఒక రకంగా సిక్ అయ్యేది. ఇప్పుడు చూడండి, ఎండలు ఉన్నాయి, అప్పుడే నైట్ చలి పెడుతుంది, నైట్ అప్పుడే వర్షాలు వస్తున్నాయి. ఎసార్లో ఇలాంటి వాతావరణం మారుతున్న టైంలో కొందరు పిల్లలు ఎట్లా ఉంటారంటే సిక్ అయిపోతారు. ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉండడంతో అది తొందరగా సిక్ అవుతారు. అట్లా ప్రతి నెల నేను హాస్పిటల్కి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టాను. ఏదో ఒక రూపంలో ప్రాబ్లం వస్తుండే. ఈ నెల రాలేదంటే హ్యాపీ అనిపిస్తుండే, ఆ నెల అయిపోతుందని లేదు, మళ్ళీ ఫస్ట్ వీక్లో ప్రాబ్లం స్టార్ట్. అంటే ప్రతి నెల ఒక 1000 రూపాయలు ఖచ్చితంగా హాస్పిటల్ కోసం కేటాయించాల్సింది. అలాంటిది మన దగ్గర ఇండివిగో పౌడర్, కొలెస్ట్రాల్. ఇప్పుడు మన పిల్లలకు బూస్ట్ హార్లిక్స్ ఇస్తామా లేదా, దాని ప్లేస్లో ఇండివిగో పౌడర్ అని దొరుకుతుంది. అదేవిధంగా కొలెస్ట్రాల్ అనేది ఆవు ఈనిన తర్వాత ఒక 2 గంటల ముందు ముడు పాలు వస్తాయి, రైట్? ఆ ముడు పాలు, తల్లి పాలు ఎంతైతే శ్రేష్టంగా ఉంటాయో ఆ ముడు పాలు కూడా అంతే శ్రేష్టంగా ఉంటాయి. వీటిని వాడిపోయడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఇప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది. మా బాబుని ఇప్పటివరకు హాస్పిటల్ తీసుకుపోలేదు. అలా నెలకి 1000 రూపాయల నుంచి 2.5 సంవత్సరాలు దాదాపుగా ఒక 30 నుంచి 40 వేలు ఆటోమేటిక్గా సేవ్ అయిపోయినాయి. ప్లస్ హెల్త్ కూడా వచ్చేసింది. మరి ఇవన్నీ ఎంత బాగుంది, రైట్? ఈ ప్రొడక్ట్స్ బాగున్నాయి. ప్లస్ అదేవిధంగా ఒక 1500 వస్తువు తీసుకున్న దాని మీద నాకు వచ్చినటువంటి ఇన్కమ్ 31 రూపీస్. అంటే ఇంటి కోసం కొనడానికి వచ్చిన డబ్బులు ఇంత ఇంకో రూపాయి, రైట్? ఇక్కడ 1500 ఖర్చు చేసినామా లేదా, చేశాను. ఇక్కడ డబ్బులు కూడా వాపస్ వచ్చినాయి. అదే 1500 రూపాయలు బయట పెట్టుకుంటే మనకేమన్నా వస్తుందా? ఏమీ రాదు, అవునా కదా? నాకు చాలా హ్యాపీ ఎందుకు అనిపించిందంటే, ఈ 31 రూపాయలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చెప్తే ఇవేమి ఇన్కమ్ అనుకుంటున్నావు, 5 స్టార్ హోటల్లో పోతే ఛాయ్ కూడా రాదు, ఏదో పెద్ద 31 రూపాయలు వచ్చిందని బిల్డప్ ఇస్తున్నామని చెప్పారు. కానీ నాకు గ్రేట్ ఏమనిపించిందంటే, మా తాత కూడా ఖర్చు చేసేదాని మీద సంపాదించలేదు, మా నాన్న కూడా ఖర్చు చేసేదాని మీద డబ్బులు సంపాదించలేదు, కానీ నేను ఖర్చు చేసేదాని మీద డబ్బులు సంపాదిస్తున్నా అని గ్రేట్ అనిపించి ఈ బిజినెస్ని ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, దగ్గర వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేసిన. ఏం చెప్తామంటే,
ఇలా ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటున్నాం, ఇలా రిజల్ట్ వచ్చింది. మీరు వాడుకుంటే మీకు కూడా బాగుంటుంది, మీకు కూడా డబ్బులు వస్తాయంటే చాలా మంది ఏమంటారంటే నేను పిచ్చలేసిందా నీకు, నువ్వు చదువుకుంటున్నావు కదా చదువుకురారా, రైట్, నువ్వు జాబ్ చేస్తున్నావు నువ్వు జాబ్ చేసుకోరారా, అనవసరంగా టైం ఎందుకు వేస్ట్ చేస్తుంది, రైట్, ఇన్ని కంపెనీలు వచ్చినాయి ఇన్ని పోయినాయి అని చెప్పి వాళ్ళే మనకు చెప్పుకుంటారు. కానీ నేను ఎవ్వరి మాట వినదు, ఎందుకంటే ప్లాన్ విన్నది నేను, ప్రొడక్ట్స్ వాడింది నేను, డబ్బులు వాపస్ వచ్చినాయి నాకు. ఎవరి మాట వినకుండా ఈ బిజినెస్ని పార్ట్ టైమ్గా టేకప్ చేసిన. ఎట్లా అంటే అటు జాబ్ చేయాలి, ఇటు పార్ట్ టైమ్గా బిజినెస్ చేయాలి. నాకు దొరికిన టైంలో గంటలు 2 గంటలు సండే టైం ఎక్కువ కేటాయించడం, కొన్ని ట్రైనింగ్స్ అటెండ్ కావడం, నాలెడ్జ్ నేర్చుకోవడం, ఇలా మెల్లమెల్ల బిజినెస్ తీసుకెళ్తే సెకండ్ మంత్ నాకు వచ్చినటువంటి ఇన్కమ్ 180 రూపీస్, రైట్. అది నేను నాకున్న టైంలో ఫుల్ టైం కాదు, 1 గంటలో 2 గంటలు చేసి. నెక్స్ట్ మంత్ వచ్చింది 270, ఆ తర్వాత 745, తర్వాత 1300, తర్వాత 13,000. ఇలా మెల్లమెల్లగా నా ఇన్కమ్ అనేది పెరుగుతూ వెళ్ళింది. ఒకసారి చూడండి, ఇది మనం చేసేది జాబ్ కాదు, ఇక్కడ మనం చేసేది ఏంటి, బిజినెస్, రైట్. ఈ బిజినెస్ లో మనం ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది, రైట్. అలా పార్ట్ టైంలో ఎప్పుడైతే 13,000 వచ్చిందో అప్పుడు ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఫుల్ టైం 9 గంటల నుంచి 7 గంటల దాకా పనిచేస్తే 10,000, ఇక్కడ పార్ట్ టైం చేసుకుంటూ వచ్చిన ఇన్కమ్ ఎంత, 13,000. అప్పుడు అనిపించింది ఒకవేళ జాబ్లో 5 సంవత్సరాలు కేటాయిస్తే మహా అంటే ఎంత వెళ్తచ్చు చెప్పండి. ప్రైవేట్ జాబ్ డిగ్రీ చదువుకున్నా, ఒక 5 సంవత్సరాలు ఇక్కడ జాబ్లో పనిచేసిన అనుకోండి, నా ఇన్కమ్ ఎంత అవుతుంది, బాస్ కోపం వస్తే ఎక్కడ కోపం వచ్చినా మనకే బొక్క, అవునా కదా, రైట్. ఒకవేళ కోపం వచ్చి వెళ్ళిపోయాం అనుకోండి, నేను ఇక్కడ 5 సంవత్సరాలు పనిచేసాను, నాకు మళ్ళీ అదే జీతం ఏమంటే ఇస్తాడా, మళ్ళీ 10,000కి వెళ్ళి మొదటికి స్టార్ట్ కాదు. అందుకు నేనేం చేసిన అంటే ఈ 5 సంవత్సరాలు వెస్టీలో కేటాయిస్తే 5 సంవత్సరాల కన్నా కనీసం నెలకి 1,00,000 సంపాదించవచ్చు, నెలకి 1,00,000 సంపాదించవచ్చు అనే ఒక నమ్మకం నాకు వచ్చిన తర్వాత ఆ జాబ్కి బాయ్ బాయ్ టాటా చెప్పేసిన. ఇప్పుడు ఫుల్ టైమ్గా నేను ఈ బిజినెస్ టేకప్ చేసి వర్క్ చేస్తున్నా. నా హైయెస్ట్ ఇన్కమ్ ఈ సిస్టంలో 1,16,000. ఇది నమ్మడానికి సాధ్యం కాదు సార్. చాలా మంది అనుకుంటారు కొత్త వారికి ఏమంటే 1,00,000 రూపాయల సంవత్సరం అంతా వచ్చిందేమో, 12 నెలలు కష్టపడి వచ్చినటువంటి ఇన్కమ్ ఉంటుంది. బట్ ఇది పర్ మంత్ ఇన్కమ్ 1,00,000 రూపాయలు. ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తి బయట మార్కెట్లో నాకు తెలిసి అయితే 1,00,000 కాదు కదా, కనీసం ఒక 50,000 రూపాయలు నెల కూడా సంపాదించలేదు నిజాలు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబులు లేవు, అవకాశాలు లేవు. బట్ ఒకటి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ తప్ప బయట మార్కెట్లో మనకు ఎవరైనా కానీ మిమ్మల్ని పిలిచి నేను నెలకు 1,00,000 సంపాదిస్తున్నా, నీకు కూడా నెలకు 1,00,000 సంపాదించే మార్గాన్ని చూపిస్తా అని ఎవరైనా చెప్తారా? ఎవరైనా? బయట సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కరికి తొక్కితే ఇంకొక పైకి వస్తుంది సార్. బట్ వెస్టీజ్ ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే ఒక వ్యక్తిని డెవలప్ చేస్తే తీసుకొచ్చిన వ్యక్తి ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది సార్. ఈరోజు మీకు ఒక అవకాశం ఇస్తున్నారంటే మిమ్మల్ని డెవలప్ చేస్తేనే వాళ్ళు అవుతారు. అట్లా అని చెప్పి మీరు వచ్చి విని ప్రొడక్ట్ కొనుక్కొని ఇంట్లో కూర్చుంటే కాదు. ఈరోజు నేను కూడా దత్తు సార్ నాకు ఒక అవకాశం ఇచ్చిండు ఎప్పుడు 2018లో. అక్కడ విన్న తర్వాత నా మైండ్ ఏమనిపించింది అంటే అరే ఈయనకి ఏదో అవసరం ఉన్నది కాబట్టి, ఈయనకి ఏదో లాభం ఉన్నది కాబట్టి నన్ను ఇన్నిసార్లు రమ్మని చెప్పిండు, ఇన్నిసార్లు కూర్చోమని చెప్పిండు, నేను పనిచేస్తే ఆయనకు లాభం అవుతుంది అని నేను అనుకున్నాను ఫస్ట్. గుడ్ మార్నింగ్. అలా అనుకొని మళ్ళీ నేను తెలుసుకున్నా. ఎందుకంటే ఎవరం కూడా అన్ఎడ్యుకేటెడ్ కాదు, చదువుకున్న వాళ్ళమే. అందరి దగ్గర మొబైల్ ఉంది, నెట్ ఉంది. నిజంగానే కంపెనీ ఉందా లేదా, కంపెనీ గ్రోత్ ఎలా ఉంది, బిజినెస్ ఎలా జరుగుతుంది, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా లేదా, ఇవన్నీ ఒక 5 రోజులు నేను సెర్చ్ చేసిన తర్వాత ఈ బిజినెస్లోకి స్టార్ట్ అయినా. ఒకవేళ నేను అదే ఆలోచనతోటి ఒకవేళ ఉంటే, నేను పనిచేస్తే నన్ను తీసుకొచ్చిన వ్యక్తి డెవలప్ అవుతాడని నేను అనుకుంటే, నేను ఈ 31 రూపాయలకి బయటకు వెళ్ళిపోయి సిస్టమ్ నుంచి. కానీ ఇక్కడ ఎవరు పనిచేస్తే వాళ్ళు డెవలప్ అవుతారు. ఎప్పుడు వచ్చినాం అనేది బుల్లెట్ దిగిందా ఆలోచన కూడా వచ్చేది కాదు.
ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఒకటి గోవా వెళ్తున్నాము, ఒక ట్రైనింగ్ దీపక్ చూసారు. అసలు ఊహించండి, ఫ్లైట్ అంటే ఊహించండి, చూడండి ఆలోచన. మన గౌతమ్ బల్ సార్ ఒకటి చెప్తారు, సోచలేక రైట్. 7, 8, 9 తారీఖుకి దీపక్ చూసారు ట్రైనింగ్ ఉంది. దానికి మేము ఫ్లైట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. ఫస్ట్ లైఫ్లో ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఊహించండి, నిజాలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనం ఫ్లైట్ అనేది మన అంచనా కూడా రాదు నిజాలు. బట్ అలాంటి అవకాశం ఎవరిచ్చారంటే నన్ను ఈ సిస్టంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఒక గ్రేట్ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి మిస్టర్ దత్తు సార్. చూడండి, ఎప్పుడైతే నేను నెగిటివ్గా వెళ్ళి విన్నానో అక్కడ వింటున్నప్పుడు నాకు ఇది కరెక్ట్ ఉంది. కార్ ఫన్ నాకు ఒకటి ఆలోచన ఉంటుండే, కారు కొనుక్కోవాలి, సొంత కారు కొనాలి, సొంత కారు కొనాలి ఒక ఆలోచన ఉంటుంది. ఏ కార్ అంటే నానో కార్, ₹1,00,000 చూడండి, ఆ చిన్న ఏంటంటే ఆటో కార్ ఆటో లాగా. అది కొనాలంటే నా ఆలోచన ఒక 10 సంవత్సరాలు పడుతుంది. ఎన్ని 10,000 జీతం చేస్తాం. ₹1,00,000 కారు కొనాలంటే నెలకు ₹500 జమ వేసుకోవాలి. ఆ ప్లానింగ్ ఒక 10 ఏళ్ళ కన్నా కొనుక్కుంటే నా ఫ్యామిలీని ఎక్కడికైనా తీసుకోవచ్చు, సేఫ్టీ ఉండదు, ఫంక్షన్ పోయినా ఎక్కడ పోయినా ఎటువంటి టెన్షన్ లేదు అని ఒక ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పుడైతే ప్లాన్ విన్నప్పుడు నాకు కార్ ఫండ్ అన్న దగ్గర కనెక్ట్ అయింది. ఎందుకోసం అంటే మన కంపెనీ నుంచి దాదాపుగా ఒక 6,000 మంది కార్ అచీవర్స్ ఉన్నారు. 6,000 మంది, 450 మంది లగ్జరీ కార్స్, BMW, బెంజ్, ఆడి, జాగర్ తీసుకున్న వాళ్ళు ఉన్నప్పుడు నాకు అనిపించింది, నాకు కూడా కారు కావాలి. నేను బయట జీతం చేస్తే కారు మాత్రం కొనలేను అన్న ఒక ఆలోచనతోటి నన్ను తీసుకొచ్చే వ్యక్తి ఒకటి అడిగిన, నాకు కారు రావాలంటే నేనేం చేయాలని చెప్తాను. నువ్వేం చెప్తే నాకు చేస్తా, నాకు కారు కావాలి అన్నప్పుడు నేను నిజంగా నీకు కారు కావాలన్నా, నిజంగా నాకు కారు కావాలన్నా, మరి కారు కావాలంటే ఒక కమిట్మెంట్ ఉండాలన్నా. ఏమంటే ఒక 3 సంవత్సరాలు నువ్వు నాతో జర్నీ చేయాలి. ఒక 3 సంవత్సరాలు ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు నాతో ఉండాలి. ఓకే, నాకైతే కారు కావాలి, దేనికన్నా నేను రెడీనే అని చెప్పి కమిట్మెంట్ తీసుకున్నా. ఒక గోల్ పెట్టుకోవాలని చెప్పి ఏమంటే కారు అన్నప్పుడు ఒక క్లారిటీగా ఉండాలని చెప్పింది. కారు అంటున్నావు ఒక క్లారిటీ ఏమంటే ఎంత పడుతుందంటే 10 lakhs. ఎంత? 10 లక్షల వర్త్ కారు. ఏ కారు అన్నాడు? బెలినో కారు. చూడండి బెలినో కార్. ఆ కార్ కలర్ ఏంటంటే వైట్ కలర్. 10 లక్షల వర్త్ బెలినో వైట్ కలర్. ఎప్పుడు తీసుకుందామని అనుకుంటున్నామని చెప్పిండు. నేనేం చెప్పినంటే 15th సెప్టెంబర్ 2019. నేను జాయిన్ అయింది జనవరి 2018. రైట్. ఇది ఎందుకోసం డేట్ పెట్టుకున్నా అంటే నా పాపది ఫస్ట్ బర్త్డే, నా పాపకి కార్ గిఫ్ట్ ఇవ్వాలి. ఏ కారు? బొమ్మ కారు కాదు. ఏ కారు? 10 లక్షల వర్త్ బెలినో వైట్ కలర్ ఈ డేట్లోకి కావాలి. ఇలా నేను బిజినెస్ స్టార్ట్ చేసి నేను ఫీల్డ్కి వెళ్తా ఉంటే చాలా నెగిటివ్స్ వచ్చినాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చాలా మంది నన్ను రిజెక్ట్ చేసారు. ఒక్కొక్కసారి నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు ఈ బిజినెస్ ఎందుకు వేస్తున్నా, అవసరమా అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఒక్కోసారి నేను ఏడ్చిన రోజులు ఉంది. అందరికైతే చెప్తున్నా, అందరికీ ఈరోజు కార్ తీసుకుంటానని అందరికీ చెప్తున్నా. బట్ నాది నాకే నేను రియలైజ్ చేసుకుంటున్నాను. ఎందుకోసం అంటే నేను ఒక గోల్ పెట్టుకున్నాను. రైట్. చాలా మందికి నేను చెప్పినది నేను సాధించేదాకా వదలదు. ఎందుకంటే ఆల్రెడీ కార్ తీసుకొని తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకు వచ్చినప్పుడు నాకెందుకు రాదు కసితోటి వెళ్తుంటే రోడ్ల మీద నుంచి నేను బస్సులో జర్నీ చేస్తుంటే రోడ్ల మీద నుంచి కార్లు వెళ్ళి డిఫరెంట్ కార్లు వెళ్తే నాకు ఓన్లీ బెల్లీలో వైట్ కలర్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకా వేరే కలర్ కార్ అసలు కనిపించేది కూడా. నేను తిన్నా కారే, పడుకున్నా కారే, ఒక్కోసారి నేను నిద్రలోకి వెళ్ళి లేచినప్పుడు కార్ అంటుంది. అలా చేస్తూ 29 మే 2019 కంపెనీ నుంచి కార్ తీసుకోవడం. మనం
ఏది అనుకుంటే అది జరుగుతుంది. నాతో కాదు అనుకుంటే కాదు. ఎస్ఆర్ఓ ఈరోజు రావాలి అనుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఎస్ఆర్ఓ రాని వాళ్ళు కారణాలు చెప్పి బయట వెళ్ళిపోయి సింపుల్ గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తేప్పుడు కూడా జిరాక్స్ మిషన్ రైట్, ఒక వైట్ పేపర్ పెట్టినాం, జిరాక్స్ ఇస్తే ఏమొస్తుంది? వైట్ వస్తుంది. అవునా కదా? ఒక మామిడి పండు ఉన్నట్టు ఫోటో జిరాక్స్ తీసినాం, ఏమొస్తుంది? అరటి పండు వస్తుందా? మామిడి పండు వస్తుంది. 100% మామిడి పండు వస్తుంది. అదేవిధంగా మన మైండ్లో కూడా ఏది మనం ఇస్తే అదే వస్తుంది. నేను ఇదే ఇచ్చిన అదే వచ్చింది. సార్ మీరు నెగిటివ్ ఇస్తే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ ఇస్తే పాజిటివ్. సార్ నేను ప్రెస్టీజ్ ఎందుకోసం ఇస్తున్నా అంటే 2025 జనవరి 7 నా మిస్సెస్ బర్త్డే రైట్. ఆమెకు ₹1,00,00,000 ఇల్లు కట్టి గిఫ్ట్ ఇవ్వాలని ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. అప్పుడు కూడా నేను ఇదే చెప్పేది, 10 లక్షల కారు బయట కారు జరిగిందో ఈ డేట్ అని చెప్పేది. అప్పుడు చాలా మంది నవ్వేది, ఈయన కారు తీసుకుంటారా, ఇంకోటి అవుతుందా అని నేను కారు వచ్చిందా లేదా నిసార్లో. ఇక్కడ కూడా అంతే, 2025 జనవరి 7 ప్రతి మీటింగ్లో నేను చెప్తుంటూ పోతాను. ఎందుకోసం అంటే పైన తదాస్తు దేవతలు ఉంటాయి. కొందరు ఎట్లా అంటారంటే మా లైఫ్ గింతే, మేము ఏం చేసినా గింతనే ఉంటాం, ఎవరు మాట్లాడినారు అని చెప్పి ఇలా నెగిటివ్ మాట్లాడుతుంటే దేవుడు ఏమంటాడు? అతను ఏముందంట. సార్ ఇక్కడ కూడా ఎట్లుందంటే